హాయ్ అండి. ఈరోజు మన అందరికీ ఇష్టమైన చాలా రుచికరమైన సౌత్ ఇండియన్ డిష్ సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఖచ్చితంగా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే రెసిపీ. ఒక్కసారి ఈ సాంబార్ రైస్ తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. హోటల్ స్టైల్ టేస్ట్తో ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. లాస్ట్ వరకు చూడండి, ఎండ్లోకి మంచి టిప్ చెప్తాను. ముందుగా బియ్యం మరియు మీకు నచ్చిన పప్పు బాగా కడిగి ఉడికించుకోండి. ఒక పాత్ర తీసుకొని తాలింపు వేసుకొని ఉల్లిపాయలు కూరగాయలు వేయించుకోండి. అందులో కాస్త చింతపండు రసంలో సాంబార్ పొడి, కారం పొడి కలిపి కూరగాయల్లో వేసి బాగా మరిగించండి. తర్వాత ఈ ఉడికిన అన్నం పప్పు కూడా అందులో వేసేసి అన్నీ బాగా కలిసే వరకు ఉడికిస్తే అద్భుత అనే సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది. టిప్ ఏంటంటే, తినే ముందు కాస్త నెయ్యి వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉంచండి. అప్పుడు దాని రుచి సువాసన రెట్టింపు అవుతాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా రెసిపీస్ కోసం నా పేజ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.